ఏంటి ఫ్రెషేనా? సర్వీస్ లోకి వచ్చిన నెల కాలేదు, ఇప్పుడే ఫ్రిడ్జ్ లో నుంచి తీసినంత ఫ్రెష్. ఎంత? 1000. అదేంటి, మా పేటలో అయితే 10 మంది వస్తారు. వాళ్ళతో పాటు ఎయిడ్స్ కూడా వస్తుంది. నేను మిలిటరీలో పనిచేశాను తెలుసా? అయినా ఇక్కడ డిస్కౌంట్లు కన్సెషన్లు ఉండవు. ఇక్కడంతా స్టాండర్డ్ రేటు 1000. 1000 చాలా చీపు. 2000 ఇస్తాను. అర్జెంట్ డెలివరీ. వస్తావా? రెడీ. నేను మాట్లాడుకుంటే మీరు తీసుకెళ్తారా? మనవకం లేదా మీకు? లైఫ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. ఎక్కడ ఎక్కడ ఇది ఉందో అక్కడక్కడ అప్పుడప్పుడు తాండ్ర ఉంటుంది నాయన. నువ్వు దామ్మా. పవన్ జీ, కొత్త ఎక్స్ప్రెస్ పట్టుకొచ్చా. కంపార్ట్మెంట్లన్నీ కలకలాడిపోతున్నాయి. సారీ, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదా? అదేంటి పవన్ జీ, ఇలా సడన్ గా పట్టాలు పీకేస్తే నా రైళ్లన్నీ ఏం కావాలి? కనీసం ఆ ఫీజేనా ఇవ్వండి. ఆ పిల్లను పంపించేస్తాను. పవన్ జీ, పవన్ జీ, పవన్ జీ, పవన్ జీ. ఏంటి సంగతి? చూసావు కదమ్మా, చూస్తుండగానే కారు వెళ్ళిపోయింది. కొన్నిసార్లు అంతే, చూస్తుండగానే కారులు వెళ్ళిపోతూ ఉంటాయి. అలాంటప్పుడే మనం ధైర్యంగా ఉండాలి. నువ్వు జోకులు ఆపి డబ్బులు కక్కు. కక్కినా కక్కించినా ఆ కారులో ఉన్నవాడే కక్కించాలి. నేనేం చేయగలను? మరి నువ్వెందుకు బేరవాడావు? అప్పుడప్పుడు తాండ్రా. అటు చూడమ్మా. యహో! అరే కిచ్చికి, ఎక్కడికి రా పరిగెడుతున్నావు? ఆరోగ్యానికి వ్యాయామం అవసరమని 6వ తరగతి సైన్స్ పుస్తకంలో చదివిన దగ్గర నుంచి అప్పుడప్పుడు తాండ్రలాగా అప్పుడప్పుడు ఇలా పరిగెడుతూనే ఉన్నాను సార్. కిచ్చికి ఏం కాదు, పిచ్చి పిచ్చి కథలు చెప్పకరా. నువ్వు వ్యాయామం కోసం పరిగెడుతున్నావా, వ్యాపారం కోసం పరిగెడుతున్నావా? అరే, ఎవర్రాది నిన్ను అరే అని పిలుస్తుంది? నా గతం మిగిల్చిన చేదు గాయం సార్. కవిత్వ ముద్ర, తెలుగులో చెప్పు. నేను బిజినెస్ మానేసినా అది మానలేదు సార్. నేను బ్రోకర్ గానే ఉండాలంటూ తరుముకుంటూ వస్తోంది సార్. కిచ్చికి ఏమే కిచ్చికి, స్వాతి ముత్యం లాంటి విండి మళ్ళీ బ్రోకర్ వృత్తిలోకి లాగుతావా? నేను లాగడం ఏంటి సార్? ఈడే నా బేరో లాగేశాడు. అసలేం జరిగిందో కరెక్ట్ గా చెప్పు, లేకపోతే కన్ఫ్యూజన్ లో ఇద్దరిని కాల్చేస్తాను. నా పాటికి నేను ప్యాసింజర్ తో బేరం ఆడుతుంటే 2000 ఇప్పిస్తానని రమ్మని చెప్పి ఇప్పుడు డబ్బులు అడిగితే హ్యాండ్ ఇచ్చి పారిపోతున్నాడు సార్. అరే కిచ్చికి, ఇది నీ గతం మిగిల్చిన చేదు గాయమా, నీ పేజర్ మిగిల్చబోయే ఎయిడ్స్ రోగమా? అరే శంభులింగం, నీకు కిచ్చికి కావాలా, అప్పుడప్పుడు తాండ్ర కావాలరా? అయినా నీ అభిప్రాయం ఎవరికి కావాలరా? రెండు కలిపి నేనే ఇస్తాను. మీరు కర్రెత్తితేనే అప్పుడప్పుడు తాడ్ర అయిపోయింది. కొడితే తాడ్ర ఉంటుంది. స్టాప్. ఏం తెచ్చుంటాడంట? ఏ బ్రాసరీయో కేర్ ఫ్రీయో తెచ్చి ఉంటాడు. రాస్కెల్, కన్న తండ్రిని ప్రేమతో ఎప్పుడన్నా అవి నాకు తెచ్చిచ్చాడంటరా? అవి ఆడవాళ్ళు వాడుకునే వస్తువులు. నీకు కావాలంటే చెప్పండి, చెప్పొస్తాను. సర్లేవా. శిరీష్ గారు, నాకు చీరల సెలక్షన్ పెద్దగా తెలియదు. ఎలా ఉన్నాయో చూడండి. అది ఫిగర్ ఫ్యామిలీ తెలుసుకోవడానికి ఇదే కరెక్ట్ టైము. వెళ్దాం పద. అయ్యో, మీరు ఇలా కంగారు పడిపోతే మీ వాడి గదిలోకి వెళ్ళే లోపే మీరు పైకి వెళ్ళిపోతారు. ఇన్ని చీరలు నాకెందుకండి? ఆత్మాభిమానం అడ్డొస్తే అప్పుగా తీసుకోండి, ఇన్స్టాల్మెంట్స్ మీకు తిరుగుతురు కానీ. ఇడ్లీ చాలా బాగుంది, ఇడ్లీ వేసుకో. ఎక్స్క్యూజ్ మీ, మేము ఇక్కడ కూర్చుంది మీ సర్వీసింగ్ టాలెంట్ చూడటానికి కాదు, ఇంపార్టెంట్ బిజినెస్ మ్యాటర్ మాట్లాడటానికి. ఏంటి, ఏదైనా కొత్త ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తున్నారా? లేదు, ఉన్న ఫ్యాక్టరీ మూసేద్దాం అనుకుంటున్నాను. వాట్ హ్యాపెండ్ డాడ్? మన టూత్ పేస్ట్ కంపెనీ దివాళా తీయడానికి సిద్ధంగా ఉంది. మార్కెట్ లోకి రోజుకో కొత్త కంపెనీ వాడు ఎంటర్ అయిపోయి త్వరగా రాకుండానే పళ్ళు తోమేస్తాం, నీళ్లు లేకుండానే నోళ్లు కడిగేస్తామని జనాన్ని తెగ బోధన కొట్టేస్తున్నారు. మరి దానికి మీరేం చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళ తాకిడికి తట్టుకుంటూ మన పేస్ట్ డిమాండ్ పెరగాలి అంటే 50 గ్రాములతో పాటు 20 గ్రాములు 10 గ్రాములు కూడా ఇంట్రడ్యూస్ చేయాలి. చేసేయండి. ఆ చింతకాయ పచ్చడి నూరే అండి. అన్నంత తేలిక చెప్పేవే. ఇది జరగాలంటే కొత్త యూనిట్ పెట్టాలి, వర్కర్స్ ని పెంచాలి, 10 కోట్లు పెట్టుబడి పెట్టాలి. కొత్త యూనిట్ అక్కర్లేదు సార్. మరి సేల్స్ ఎలా చేస్తావు? చాలా సింపుల్. 50 పైసలు రేట్ తగ్గించి పాత టూత్ పేస్ట్ ని మూతి సైజ్ పెంచండి. ఒక్కసారి నొక్కితే ఇదివరకంటే పేస్ట్ ఎక్కువ పడుతుంది. బ్రష్ మీద పడ్డాక పేస్ట్ ఎక్కువైనా తిరిగి ట్యూబ్ లోకి పంపించలేరు కదా. మీ పేస్ట్ కి అలవాటు పడ్డ వాళ్ళు వెంటనే ఇంకో పేస్ట్ కొంటారు. దాంతో ఇమీడియట్ గా సేల్స్ ఇంప్రూవ్ అవుతుంది. నో ఎక్స్ట్రా లేబర్, నో ఎక్స్ట్రా యూనిట్. ఇట్స్ ఎ టెరిఫిక్ ఐడియా శిరీష. ఇక్కడి నుంచి నువ్వు నా ఫ్రెండ్ వే కాదు, మా కంపెనీ జనరల్ మేనేజర్ కూడా. థ్యాంక్ యూ. పేస్ట్ నాది, ట్యూబ్ నాది, అసలు ఫ్యాక్టరీయే నాది. ఇంత గొప్ప ఫ్యాక్టరీ ఎలా కట్టావు డాడీ అని ఒక్క పూటన్న పొగిడాడంటరా.
మూతి సైజు 1 మిల్లీమీటర్ పెంచమంది అంతే. ఫ్యాక్టరీకి జనరల్ మేనేజర్ చేశాడు. కాలమహిమరా. కాలమహిమ కాదు, క్యాండిడేట్ మహిమ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. వర్కింగ్ అవర్స్ లో స్మోకింగ్ చేయకూడదని తెలీదా? ఆ రోజు నువ్వే కదరా నేను బయట కాలుస్తుంటే. షట్ అప్. కాల్ మీ సర్. రారా పోరా అని పిలిపించుకోవడానికి నేను నీలా లోఫర్ని కాను. ఐఎమ్ యువర్ సుపీరియర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ కంపెనీ. మైండ్ ఇట్. అది కాదు సార్. డోంట్ టాక్. నీలా వెన్నుపోటు పొడిచే ఇడియట్స్ ని ఈ సొసైటీలో తిరగనీయకూడదు. ఇంకే ఆడపిల్లకి అన్యాయం జరగనీయకుండా నీ నడుము విరగొట్టి సాలార్జింగ్ మ్యూజియంలో పెట్టాలి. అటు కాదురా, ఇటు ఇటు చూడు. ఇక నుంచి నువ్వు ఇక్కడ కేవలం ఎంప్లాయీ మాత్రమే. నా క్యాబిన్లోకి రావాలన్నా నా పర్మిషన్ తీసుకొని మరి రావాలి. ఎస్ సార్. కుమార్ సార్. ఈవిడ పేరు శిరీష. ఈ రోజు నుంచి ఈవిడ మీ జనరల్ మేనేజర్. తీసుకెళ్లి మన ఆఫీస్ స్టాఫ్ అలాగే పరిచయం. సార్. రండి మేడం. బీ కంఫర్టబుల్. పవన్ జీ, మీ పిలుపు లేదు. మొత్తం సీజన్ అంతా డల్ అయిపోయింది. నా పైన ఎందుకు మీకు ఈ ఆగ్రహం? అప్పుడప్పుడతాండ్రా. పవన్ జీ, అనుకున్నా సాధించావు. అందుకేనా నా పేజీకి మెసేజ్ రావడం లేదు? చిరిగిపోయిన 100 రూపాయల నోటుని బ్యాంక్ క్యాషియర్ కి అప్పగించినట్లుగా ఆ అమ్మాయిని నాకు హ్యాండ్ ఓవర్ చేయి. నా సామిరంగా దుబాయ్ లెవెల్లో అప్పుడప్పుడతాండ్రా ఆడిచ్చేస్తాను. ఎప్పుడైనా ఈ ఏరియాలో కనిపిస్తే నీ పేజీలు పగిలిపోద్ది. పద. ఈ మధ్య కలిసిన వాడల్లా అప్పుడప్పుడు తాను ఆడిచ్చేస్తున్నాడు. అమ్మా, అబ్బబ్బా, నానమ్మ, తాతయ్య, అయ్యో, అమ్మా, తాతయ్య. చూడు బాబురావు, మోకర్ల కన్నీళ్ళకి ఇలువ ఉండదు. చూడనా, సన్మానాలు ముందు పెట్టి స్పీచ్లు తర్వాత పెడితే జనం లెగిసిపోతారు. అట్లా జరగకుండా సబ్జెక్ట్ ముందు చెప్పి తర్వాత ఏడు. మీ ఇంట్లో ఉన్న అమ్మాయిని వారు వాడుకున్న తర్వాత ఆ తర్వాత మా కౌంటర్ కి పంపించమని అడిగానంతే. అంటే ఈ ఫిగర్ ఫ్యామిలీ టైప్ కాదా? ఫ్యామిలీ టైప్ కాదు సార్. ఆ అమ్మాయిని తనకు సెట్ చేయమని పవన్ నన్ను అడిగితే, నేను ఫెయిల్ అయితే పవన్ స్వయం కృషితో తనకు తానే సెటిల్ చేసుకున్నాడు. నన్ను కొట్టకండి సార్. బతికుంటే పలు సాగు తింటారు. అప్పుడప్పుడు తాడ్రాయ్. ఇప్పుడు డౌట్ క్లియర్ అయిందా? డౌట్ క్లియర్ అయిపోయింది. కానీ ఈ ఫిగర్ ని బయటికి పంపించడానికి లైనే క్లియర్ కాలా. Dear friends, I'm happy to announce that our friend Hari launching a new project with the collaboration of New Zealand. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్. Cheers! హలో హలో. హాయ్ హరి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బై ది బై ఇస్ పవన్ కళ్యాణ్, మై ఫ్రెండ్ ఎండి ఆఫ్ పవన్ గ్రూప్. హలో. అండ్ దిస్ ఇస్ ప్యాట్రిక్ సీజర్ బెంజమిన్. హలో హాయ్, హలో. నైస్ మీటింగ్ యూ. ఓ, ఇంట్రొడ్యూస్ చేయవా? ఓ, షీ శిరీష, మై ఫ్రెండ్. హలో. నమస్తే. నీకు తప్ప మరెవ్వరికి ఇవ్వదా హ్యాండ్? ఇట్రా. హరి, అమ్మాయి నువ్వు అనుకున్నట్టు టైప్ కాదు, కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయి. ఓకే. ఐ సీ. హలో. శశి, నా ఫ్రెండ్ కొంచెం కంపెనీ. ఇప్పుడు అలాగే. హాయ్. హలో. ఈసారి ఎందుకు రావు డీటెయిల్స్ చెప్పలేదు? వాడు చెప్పకపోతే రా, మనమే డీటెయిల్ గా తెలుసుకుందాం. వాడు ఫీల్ అవుతాడేమో. ఏంటి వాడు ఫీల్ అయ్యేది? ఇదే మన కొత్త. వాడి కంటే మనకి మనీ ఎక్కువ ఉంది, మొజ్జిలు ఎక్కువ ఉంది. హలో, మీరేం తీసుకోవట్లేదే? నో థ్యాంక్స్. మా వాడిస్తున్న పార్టీలో మీరేమీ తీసుకోకపోతే మా వాడు ఫీల్ అవుతాడు. నాకు అలవాట్లేదండి. పోనీ మీరేమైనా ఇస్తే మేం ఫీల్ అవ్వకుండా తీసుకుంటాం. పవన్ ఫీల్ అవుతాడని ఆలోచిస్తున్నారా? ఇంతకీ పవన్ తో నీ కాంట్రాక్ట్ నెల 2 నెలల? సిగ్గా? ఆ మాత్రం నటించకపోతే కస్టమర్ కి ఫ్రెష్ అన్న ఫీలింగ్ రాదురా. శిరీష, కమాన్. మాట్లాడుతుంటే మధ్యలో తీసుకెళ్ళటం మర్యాద కాదమ్మా. నా ఫ్రెండ్ అని నీకు ముందే చెప్పాను. లైఫ్ టైం ఫ్రెండా, పార్ట్ టైం ఫ్రెండా? నానా, ఓన్లీ బెడ్ టైం ఫ్రెండ్. Yeah.
కూర్చోండి. ఎవరి- రండి. కూర్చోండి. రండి 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 ఆగండి. మీకు డీసెంట్ బిహేవియర్ ఉంటే కదండి మీ ఫ్రెండ్స్ లేదని ఫీల్ అవడానికి. నాకు డీసెంట్ బిహేవియర్ తెలియదు. నేను రోగ్నే అయినంత మాత్రాన నిన్ను చిగ్గా చూస్తారా? మీ పక్కన ఏ ఆడదొచ్చినా చీప్గానే చూస్తారు. రోజుకు ఆడదాంతో తిరిగే మీ పక్కన సీతా సావిత్రి లాంటి పతివ్రతలు వస్తారని ఎవరనుకుంటారండి? జీవితంలో మీరు ఒక్కసారైనా మీ అమ్మతోనో మీ చెల్లితోనో బయటికెళ్ళుంటే మీ పక్కన తిరిగే ఆడవాళ్ళకి గౌరవం ఇచ్చి ఉండేవారు. కానీ మీ పక్కన ఉండే ఆడవాళ్ళంతా రైల్వే స్టేషన్ లో ఉండే వేయింగ్ మిషన్ లాంటి వాళ్ళు. డబ్బులు ఇస్తే పని చేస్తారు, గిఫ్ట్లు ఇస్తే పనికొస్తారు. అందుకే వాళ్ళంతా అలా మాట్లాడారండి. గగనానికి ఉదయం ఒకటి, కెరటాలకి సంద్రం ఒకటి, జగమంతట ప్రణయం ఒకటి ఒకటి. ప్రణయానికి నిలయం మనమై, యుగ యుగముల పయనం మనమై, ప్రతి జన్మలో కలిశాం మనమే. జన్మించలేదా నీవు నా కోసం, గుర్తించలేదా